బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ముస్తఫిజర్ను రిలీజ్ చేయాలని కేకేఆర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మినీ వేలంలో 9 కోట్లు ముస్తఫిజర్ పలికాడు. హిందువులపై దాడుల నేపథ్యంలో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చి టీ20 వరల్డ్ కప్ పై నీడలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. తమ మ్యాచ్లు భారత్లో బంగ్లాదేశ్ బోర్డు వద్దంటున్నట్లుగా తెలుస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలనం రేగుతుంది. క్రీడలు దేశాల మధ్య వారధిగా ఉంటాయని అంటారు. కానీ ప్రస్తుతం భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ యుద్ధం మొదలైంది. ఒకవైపు ఐపీఎల్ సందడి మొదలవ్వక ముందే సరిహద్దుల అవతల నుంచి ఆంక్షల పర్వం మొదలైంది. స్టార్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ ప్రసారాల నిషేధం వరకు వెళ్ళింది. నిజానికి బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అక్కడ హిందువులపై జరుగుతున్న వరుస దాడులు భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడించడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ ముస్తఫిజర్ను వదులుకోవాలని కేకేఆర్ ఫ్రాంచైజీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముస్తఫిజర్ను తొలగించడం వెనుక ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదని కూడా మండిపడింది. భారత్ తీసుకున్న ఈ చర్య తమ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు బంగ్లాదేశ్ టెలివిజన్లో ఐపీఎల్ కనిపించదు. వివాదం ఇక్కడితో ఆగలేదు. వచ్చే నెలలో భారత్ మరియు శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలోనూ బంగ్లాదేశ్ పేచీ పెడుతోంది. మేము భారత్కు వచ్చి వరల్డ్ కప్ ఆడలేమని, తమ మ్యాచ్ను భారత్ వెలుపల ఏదైనా తటస్థ వేదికపై నిర్వహించారని ఐసీసీని కోరింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ రాజకీయ మరియు క్రీడా వివాదాలు ఎటు దారితీస్తాయో చూడాలి. ఒకవైపు దేశ ప్రయోజనాలు, మరోవైపు క్రీడా స్ఫూర్తి మధ్య ఇప్పుడు చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. మరి ఐసీసీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.